తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. అయితే ఇక్కడ ఇంకోటి సార్, కేటీఆర్కి లైన్ క్లియర్ అయింది. పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్కి అప్పచెప్పబోతున్నారు. అయితే ఇక్కడ కవితకి మరి ఏం తావులేదు, ఏదైనా పదవి ఇద్దామంటే ఇక్కడ హరీష్ రావు అడ్డుగా ఉన్నాడు. వీళ్ళు అడ్డుగా ఉన్నారు కాబట్టే కవిత కేటీఆర్ అంటే వారసుడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో వీళ్ళ అడ్డు తొలగించడానికి ఇది వెనకాల కేసీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా. కవిత వెనకాల కేసీఆర్ ఉన్నాడా లేదా? నేను పచ్చి అబద్ధం ఏంటంటే పచ్చి అబద్ధం అభూత కల్పన ఏంటంటే మనలాంటి వాళ్ళ జర్నలిస్టులను మీడియా సంస్థలు కూడా తప్పుదో పట్టించేటట్టు అంత దరిద్రానికి అంత దిగజారుదానికి ఉన్నటువంటి ఆ కొంతమంది కోటరీ ఉందో వాళ్ళు ఇచ్చే లీకుల కారణంగా మనం ఇట్లా మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్ కు అప్పగెప్పిన అనుకోండి, కవిత గారికి ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. నాకు సొంతం అన్న రక్తం పంచుకు పుట్టినవాడు, తర్వాత ఉద్యమంలో తనతో పాటు ఉన్నాడనే భావన ఉంటుంది. కేసీఆర్ ని కాదని ప్రయత్నం చేస్తున్నారని కదా తన బాధ. కేసీఆర్ ని అనగదొక్కాలని కుట్రపూరితంగా వెనక నుంచి గోతులు దొవుతున్నారని కదా తన బాధ. తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా తీసుకెళ్లి చెప్పే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ సమస్య అదేనండి, ప్రజల వైపు నుంచి ఆలోచించేటటువంటి ఆలోచనని స్వీకరించమంటున్నాం, ప్రజల మనోభావాల్ని గుర్తించమంటున్నాం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోమంటున్నాం. ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు, వాళ్ళు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయారు, దాని మీద సమీక్ష జరపమంటున్నాం, దాని మీద రివ్యూ చేయండి, మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. ప్రజలు మిమ్మల్ని బలంగా కోరుకుంటున్నప్పుడు కూడా చేతుల మీరు అధికారాన్ని కోల్పోయినారు కాబట్టి ఆ అధికారం కోల్పోయిన సందర్భంగానే ఈ పరిస్థితికి కారణం ఎవరు అనే విషయాన్ని కూడా తీసుకొచ్చి చెప్తే జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని వాస్తవాలు తెలిసినా కూడా వాళ్ళ వైపే నిలబడతామంటే ఇవాళ కవితకు మరో మార్గం ఏముంది చెప్పండి. అందుకనే తప్పకుండా మళ్ళీ ప్రజల వైపు వెళ్ళే ఆలోచన. ఆస్తి తగాదాలు ఏం లేవంటారు. 100% ఆస్తి పంచమని కేసీఆర్ అడిగింది, ఆస్తి పంచట్లేదు. అబద్ధాలండి. ₹1,00,000 కోట్ల పంచుకోవడంలో ఇది నీచమైనటువంటి ఆరోపణలు. ఇంత దిగజారుడుతనం దిగిన వాళ్ళ విచక్షణకి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి అంశం లాంటివి తీసుకొచ్చి అసలు ఆమె రాజకీయంగా ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తే అంతకంటే అవివేకమైన చర్య ఇంకొకటి ఉండదు. వెరీ క్లియర్. అంతే అంటారు 100%. కానీ ఆ నలుగురు అంటే కల్వకుంట్ల తారక రామారావు లేదు, ఇప్పుడు లేదు, ఒకప్పటి గురించి మాట్లాడుతులేదు. వీళ్ళందరికంటే కూడా ఎక్కువ ఆస్తులు సంపాదించుకుంది కవితనే. జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగితే మా అయ్యను అడుక్కోపో అని చెప్పి బెదిరియడాలు, డైమండ్స్ అన్ని కూడా దుబాయ్ కి పంపించడాలు. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ అంటే 500 కోట్ల విలువ చేసే బంగ్లా ఒక బ్యూటీ పార్లర్ నడుపుకున్న కవితకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బంజారా హిల్స్ లో. ఒక మాట చెప్తాను, ఇది ఇట్లా మాట్లాడే వాళ్ళకు, ఇట్లా ప్రచారం చేసే వాళ్ళకు, దీన్నే తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలనుకునే వాళ్ళకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక ఇంత కురుసబుద్ధితో వ్యవహరిస్తే, ఇంత నీచంగా మీరు మాట్లాడితే, ఒక ఆడబిడ్డ మీద గుడ్డగాల్చి మీదేస్తామనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్క ఆధార రహితమైనటువంటి ఆరోపణలు ఇవి. తర్వాత ఆమె ఎదుగుదలను తగ్గించడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అనుకుంటున్నారు, కానీ మరింత దిగజారుతారు మీరు. కవితక్క అంటే ఆ పరిస్థితి ఉంటే తన పక్కకెందుకు అంటే బంగ్లా ఇప్పుడు జాగృతి, ఇప్పుడు ఈ చింతమరకలో కూడా డబ్బులు ఖర్చు పెట్టినారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలకు సంబంధించిన అందరికీ కార్యాలయాలు ఉంటాయండి, అందరికీ కార్యాలయాలు సమకూరుస్తారు. కాబట్టి ఇక కార్యాలయాలు ఉన్నంత మాత్రాన కోట్లు సంపాదించినట్టేనా? ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు, ప్రజల వైపు నిలబడాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు ఉంటారు, సహకరించే వాళ్ళు ఉంటారు. సరే, ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మళ్ళీ చెప్తా ఉన్నా, కవితక్క మీద ఈ రకమైన ఆరోపణలు గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు నిజంగానే మీకు దమ్ము ఉంటే, మీకు చేవ ఉంటే, మీ దగ్గర సత్వం ఉంటే, మీ దగ్గర కనీసం చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు అన్నం తినే మనుషులే అయితే మీరు ఏ ఆధారం ఉన్నా రుజువు చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ పిచ్చిగా ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేసి మీడియా ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే త్వరలో ప్రజలు తిరగబడతారు. ఆ ప్రజలకు మీరు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేసే క్రమంలో మీరు అవాస్తవాలు అవుతారని మీరు బెదిరిస్తున్నారు. కానీ వాస్తవాలు చెప్పట్లేదు. అడుగుతున్నారు, అంత పెద్ద ఇల్లు ఏడికెళ్ళి వచ్చిన 500 కోట్లు. కవితకి ఆస్తులు లేకపోతే వీళ్ళందరూ కలిసి మోసం చేస్తే ఆవిడకి ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చిన సంతోషమే. ఆడబిడ్డకు ఆస్తులు ఉంటే ఏమంటున్నానంటే 500 కోట్ల ఇల్లు. ఒక్క మాట వినండి, నేను ఒక్క మాట వినండి నా మాట. ఒక ఆడబిడ్డ, మీరు తెరిచిన పుస్తకం, ఆమె జీవితం తెరిచిన పుస్తకం. 2006 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యన ఉన్నది, ప్రజల సమస్యల మీదనే పోరాడుతూ ఉన్నది. మీరేదో
పార్లమెంట్కి పంపించినారని తర్వాత ఎమ్మెల్సీకి ఇచ్చినారని చెప్తున్నారు కదా, ప్రజల అభిమానాన్ని ఆదరణ చూరకొనకుండా ఆమె పార్లమెంట్కి వెళ్ళలేదండి. తర్వాత అదే పార్లమెంట్కి వెళ్ళినటువంటి గొప్ప నాయకురాల్ని అక్కడ ప్రతి నిమిషం ప్రజల కోసం మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసి పార్లమెంట్లో గొప్ప స్పీకర్గా కూడా చెప్పబడి తర్వాత తెలంగాణ ఆత్మగౌరవానితో పాటు తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి కవితను రెండో సందర్భం లోపల టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు, ఒక ఆడబిడ్డ మీద కుట్ర చేసి ఓడించిన సిగ్గుండాల మీకు ఇంకా మాట్లాడడానికి. ఇప్పటికైనా ఎట్లా చెప్తారు సార్? గెలిపోవటం సహజం, వాళ్ళు ఓడిపోవడం ఎట్లా చెప్తారు? 100% బీజేపీ ధర్మపురి అరవింద్ వేవ్ అక్కడ ఉండే కాబట్టి ఆయన గెలిచిండు అనుకోవచ్చు. ఏమంటున్నా అంటే అది అరవింద్ వేవా ఇంకొకరు వేవా కానీ గవర్నమెంట్ అది ఇక్కడ ఉంటుంది. 100% కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల వెనక ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. ఆ రోజు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి డబ్బులని ఆస్తులని తప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా అదే ఎత్తుకొని కూర్చున్నారు. కాబట్టి మీకు ధైర్యం లేక వెనక ఉండి నడిపించే ప్రయత్నం మీరు చేసినారు. ఈ రోజు కూడా మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఆ రోజు కేవలం ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ అధినేతతో క్రమశిక్షణగా ఉండాలి, అక్కడ జవాబుదారీగా ఉంది కాబట్టి ఆ రోజు కొన్ని మాటలు మాట్లాడగలిగింది, కొన్ని మాటలు చెప్పలేకపోయింది. కానీ ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళే క్రమం లోపల ప్రజల బలంతో, ప్రజల ఆమోదంతో, ప్రజల ఆదరణతో ఖచ్చితంగా ప్రజల వైపున నిలబడి మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తుంది, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. మీకు గుణపాఠం కూడా త్వరలో ఉండబోతుంది. అంటే ఇవాళ ప్రజలతో వెళ్తా ఉన్నా జాగృతి పార్టీయా లేకపోతే ఇంకేదైనా పార్టీ పెట్టి అనౌన్స్ చేసి ఇవన్నీ ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో ఎట్లానైతే ఎక్సర్సైజ్ జరిగిందో, ఏ వర్గాలతో సంప్రదింపులు జరపడము, ఆలోచనలు తీసుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఇవాళ కూడా అన్ని వర్గాలతో మాట్లాడే ప్రయత్నం చేసి ఇప్పటికే దరిదాపుగా ఒక 30-40 ప్రజా సంఘాలతో మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని కుల సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాం, తర్వాత మేధావులతో మాట్లాడుతూ ఉన్నాం, విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నాం, యువతతో మాట్లాడుతూ నిన్న మైనారిటీకి సంబంధించినటువంటి పెద్దలతో కూడా మాట్లాడినాం. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి కవులు, రచయితలు, మేధావులతో పాటుగా బుద్ధిజీవుల సమూహంతో కూడా మేము చర్చలు జరుపుతూ ఉన్నాం.